మనం ఐలాండ్లో ఇక్కడ నైట్ స్టే చేద్దామని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ విలేజ్ అనమాట, పేరు వచ్చేసి పొన్నామడ. ఇక్కడ చూసారా క్వీన్ మ్యారీ రోడ్ అని ఉంది. సో అప్పట్లో ఉన్న వాళ్ళ ఎవరైతే మెయిన్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పేర్లతోనే ఈ రోడ్లు పెట్టారు కాబట్టి వాటితోనే కంటిన్యూ అని. ఆ రాక్స్ అవన్నీ బిల్డింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. ఈ దాదాపు ఈ కోస్టల్ చుట్టూ ఉన్న విలేజెస్ ఒకసారి చూస్తూ ఈ విలేజ్లో కూడా నడుచుకుంటూ వెళ్దాం. దాదాపు ప్రతి ఇంటి చుట్టూ ఉండే చెట్లు ఉన్నాయి గైస్, మొత్తం అల్లుకుపోయి ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీనరీ. రెండు వీళ్ళు పైకప్పుల కన్నా అప్పుడు పాత స్టైల్లో కొంత ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఆ ఇల్లు బిల్డింగ్స్ ఈ రోడ్ చూస్తేనే దాదాపు తెలుస్తున్నాయి. చూశారు కదా ఈ రోడ్ ఎలా ఉందో, మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అలాగే ఉంది. సో ఎంత తిరిగినా చూద్దామన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీనరీ మొత్తం నడిపిస్తూ ఉంది. బిల్డింగ్స్ అయితే ఆసం, ఎక్కడ చూసినా దాదాపు ఇంకా కొచ్చి అసలు కేరళ అంటేనే లుంగీలు కనిపిస్తూ ఉంటాయి. బిల్డింగ్లన్నీ దాదాపు ఈ పిరమిడ్ షేప్లోనే కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళు చెక్కలు వీటితోనే అలవాటు కాబట్టి ఇప్పుడున్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా దాదాపు అలాగే ఉంటాయి. చూశారు కదా ఎలా ఉంది అది. ఈ రూట్ చూసుకుంటే అలా సరదాగా మాట్లాడుకుంటారు. ఈ దారిలో కొన్ని స్పా ఏరియాలు కనిపించినాయి గాయస్. స్పా ఉన్నాయి, ఎందుకంటే ఈ ఏరియాలో కేరళ అంటే పంచకర్మకి ఫేమస్ కాబట్టి ఈ కప్పింగ్ కానీ అక్యుపంక్చర్ కానీ ఫుటాలజీ కానీ ఇలాంటి వాటిని స్పా అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి కేరళకి ఇది ఫేమస్ అని చెప్తారు. సో ఇది ఒకటే కాదు, ఏరియా అయితే చాలా అద్భుతంగా ఉంది గాయస్. నేనైతే చాలా బాగా నచ్చింది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇంతటితో ముగిస్తాను. ఈ వ్యూని చూడకుండా ఉండటం అనేది చాలా కష్టంగా ఉంది, అందుకే మళ్ళీ చూస్తున్నాను, మీకు చూపిస్తున్నాను. బాయ్ గైస్.